డీటెయిల్ చూస్తే సరిగ్గా నెల రోజుల క్రితం జూలై 30 కేరళలో వాయనాడ్లో ఆకాశం బద్దలైంది. కొండ చర్యలు కూలిపోయాయి. ఊళ్ళు నామరూపాలు లేకుండా పోయాయి. ఇక 392 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే ఏ రోజుకు ఆ రోజు కేరళ వరదలు సృష్టించిన విధ్వంసం తాలూకా చేదు జ్ఞాపకాలు ఏదో ఒక రూపంలో స్థానికులను వెంటాడుతూనే ఉన్నాయి. నిలువ నీడ లేకుండా మిగిలిన పోయిన కుటుంబాలు ఇప్పట్లో తేరుకునేలా కనిపించడం లేదు. యావత్ దేశం కేరళను ఆదుకునేందుకు ముందుకొచ్చింది. ఆగస్టు 2024 వర్షాలు స్టిల్ కంటిన్యూ అయినా వర్షాకాలం వర్షాలు కాక ఎండలు కాస్తాయా అన్న వాళ్ళు లేకపోలేదు. కానీ ఈ వర్షాకాలం వర్షాలా కురిస్తే మనం ఇంతగానం మాట్లాడుకోవాల్సిన పని లేదు. మహారాష్ట్రను ముంచేసింది. ఇక ముంబై మహానగరం కూడా వర్షాలకు అల్లాడిపోక తప్పలేదు. ఆపై గుజరాత్ను గజగలాడించాయి. ఇప్పటికే 3 పదులకు పైగా ప్రాణాలు పోయాయి. సుమారు 20,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.